మంది ఉన్నారు, 10 మందిని కలుపుకోండి. ఇప్పుడు ఇందాక యుగంధర్ చెప్పింది చాలా అద్భుతమైంది. ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ మన యుగంధర్ చెప్పింది. తను నమ్మిన ఒక సిద్ధాంతంతో ఉన్న ఒక పార్టీని, ఒక నాయకుడు నమ్మినప్పుడు పోస్టులు చించేశారు. నాకు నిజంగా నా పోస్టులు చించేసి నాకేం అనిపించదు. కాకపోతే వాళ్ళు చించింది నా పోస్టర్ ఇదిని కాదు, అంటే వాళ్ళు నమ్ముకున్న ఒక ఆలోచన తాలూకు పోస్టర్ అది. నేను ఈ భావాన్ని నమ్మాను. దాన్ని చించేస్తున్నప్పుడు తను ఏం చేశాడు? ఫస్ట్ ఒక 10 మందికి ఫోన్ చేశాడు. తనలాంటి ఆలోచన భావంతో ఉన్న ఇదే ప్లాట్ఫామ్ మీద ప్రయాణిస్తున్న 10 మందిని పిలిపించాడు. వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాడు? గొడవల పడలా, కోట్స్ చొక్కా మడవలా, భావన బలంతో జ్ఞానం వల్ల ఏం చేశాడు? 10 మందిని ఆర్గనైజ్ చేశాడు. 10 మందిని ఆర్గనైజ్ చేసి యాజిటేషన్ ఎలా చేశాడు? గొడవలకి వెళ్ళా. మీరు ఏ భావననైతే చించారు, మేము నమ్మే ఈ భావనా బలాన్ని చించారు కాబట్టి మేము ఆ భావనా బలానికి అశుద్ధమైంది, మేము దాన్ని పాలు పోస్తాం. పవన్ కళ్యాణ్ మీద పాలు పోయడం కాదు. అంటే ఇప్పుడు దాకా ఒక కేసు లేదు. అంటే ఏం చూపిస్తుంది? అంబేద్కర్ గారి క్లాసిక్ ఒక మాటలు, 3 ముక్కలు చెప్పాడు ఆయన మొత్తం ఎలా ఉండాలి అనేది. ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్. ఇది యుగంధర్ చూపించిన ఎగ్జాంపుల్. సో నాయకులు ఇలాగే పుడతారు. ఒక 10 సంవత్సరాల తర్వాత ఇలాంటి తప్పులు జరిగి, సపోజ్ ఇదే ఉదాహరణకి మిమ్మల్ని బెదిరించే నాయకులే ఉన్నారనుకుందాం. ఇలాంటి వాళ్ళని యుగంధర్ లాంటోడు తాట తీసేయగలడు. నాయకులు ఎక్కడి నుంచి పుడతారు? మీకు చెప్తున్నాను.